ముఖ్య అతిథిగా మనకు సందేశాన్ని అందించిన గౌరవ కమిషనర్ గారికి, అదేవిధంగా ఇప్పుడు సభాధ్యక్షులుగా ఉన్న శ్రీ కుమార్ రాజా గారికి, మిగతా సహచర మిత్రులందరూ కూడా ఆ యొక్క నమస్కారాలు. మిత్రుడు ఆంజనేయులు గారు చాలా అంశాలు మన ముందుంచారు. వారిని ఒకసారి అభినందిస్తూ, మహాత్మా గాంధీ గారు భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకత్వం చూపించారు. గౌరవ కమిషనర్ గారు మాట్లాడుతున్నప్పుడు గాంధీ గారు అందించిన సత్య మార్గాన్ని, వారు అహింసని ఆయుధంగా చేసుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా వాళ్ళు తల ఒగ్గేటట్టు చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని అందించారు అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మార్టిన్ లూథర్ కింగ్ గారు తర్వాతి తరంలో కూడా గాంధేయ మార్గానికి, గాంధీ గారు అందించిన సిద్ధాంతాలకి కాలంలో రానున్న రోజుల్లో కూడా అవి ఎప్పుడు కూడా నిలుస్తాయని నిరూపించారు. వారి తర్వాత మనందరికీ తెలుసు, దక్షిణాఫ్రికాలో ఎక్కడైతే మహాత్మా గాంధీ గారు వారి సత్యాగ్రహాన్ని, అంటే గాంధీ గారు విశాలంగా నమ్మిన అంశాలు, ఒకటి స్వేచ్ఛ, రెండవది సమానత్వం, మూడవది సౌభ్రాతృత్వం. దీంట్లో మొదటగా వారు ప్రారంభించింది సమానత్వం సాధించడానికి. ఎవరైతే వివక్ష చూపిస్తున్నారో వివక్షకు వ్యతిరేకంగా పోరాడడం, అది ఆఫ్రికాలో ప్రారంభించారు. అక్కడ ప్రారంభించి సత్యాగ్రహం చేసి, సత్యాగ్రహం అనేది ఒక ఆయుధం, వారు ఎన్నుకున్న పంత, అది వివక్షను నిరూపించడానికి, వివక్షను నిర్మూలించడానికి, ఏదైతే జాతీయ అహంకారం ని రూపుమాపడానికి అక్కడ ప్రారంభించిన సత్యాగ్రహాన్ని, ఆ విధానాల్ని భారతదేశంలో తర్వాత కాలంలో తీసుకొచ్చి మనకు స్వాతంత్రం సంపాదించారు. అదే సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారు, గాంధీజీ గారు ఏదైతే మార్గాన్ని చూపించారో ఆ మార్గాన్ని అనుసరించి ఆ దేశానికి స్వాతంత్రం సంపాదించారు. అది మనందరం కూడా ఈ మధ్య కాలంలోనే మనమందరం కూడా మన కళ్ళ ముందు జరిగినట్టే మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ స్థూలంగా చెప్పేది ఏంటంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ అనేది విశాలమైన భావన. స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఏది జరిగినా కానీ గాంధీ గారు ఏం చెప్తారు? స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనము, విశృంఖలత కాదు. స్వేచ్ఛ అంటే దానికి ఒక పరిధి అనేది ఉంటుంది. దానికి ఒక అర్థవంతమైన స్వేచ్ఛ గురించి, నీ స్వేచ్ఛకు భంగం కలిగితే ఎక్కడన్నా కానీ నువ్వు దాన్ని ప్రొటెస్ట్ చేయొచ్చు. రెండవది సమానత్వం. ఏ రకంగానా కానీ నీ మీద వివక్ష అనేది ఉంటే దాన్ని నువ్వు గాంధేయ మార్గంలో ప్రొటెస్ట్ చేయమని కూడా గాంధీ గారి నుంచి మనం నేర్చుకోవాలి. అదేవిధంగా మన గాంధీ విగ్రహం దగ్గర ఒక మంచి 2 కొటేషన్స్ కమిషనర్ గారు రాయించారు. ఆ అంశాన్ని వారు ప్రస్తావించారు కూడా. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి సరిపడే అన్ని ఈ వనరులు ఈ భూమి మీద ఉన్నాయి, కానీ అత్యాశకు సంబంధించినంత వరకు లేవు. అంటే దేర్ ఈజ్ ఎనఫ్ ఇన్ ది వరల్డ్ ఎవ్రీ మెన్స్ నీడ్ బట్ నాట్ ది గ్రీడ్ అని అన్నారు. అంటే ఈ జీవ వైవిధ్యాన్ని మనం పరిరక్షించాలంటే నిస్వార్థం, అదేవిధంగా విశాలమైన దృక్పథంతో నీ అవసరాలు ఎంతున్నాయో అతి సాధారణమైన జీవనాన్ని గడిపితే, సింప్లిసిటీ, సాధారణమైన జీవనాన్ని గడిపితే నీవు ఇతరులకు ఎటువంటి హాని కలిగించకుండా, అదేవిధంగా నీ జీవన విధానంలో సత్యమార్గాన్ని ఎన్నుకొని విశాలమైన దృక్పథాన్ని ఎంచుకొని వెళ్తుంటే జీవ వైవిధ్యానికి కూడా ఎటువంటి అత్యాశకు పోకుండా ఉంటే జీవ వైవిధ్యానికి కానీ, నీ తోటి సోదరులకు కానీ, ఈ సమాజానికి కానీ ఎటువంటి హాని కలిగించకుండా మనం బతకగలుగుతామని వారు మనందరికీ చెప్పారు. ఆ మార్గాన్ని ప్రాక్టికల్గా వారు అవలంబించారు. కాబట్టి ఈ 2-3 అంశాలని మనమందరం దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో విశాలమైన దృక్పథంతో సమానత్వం, స్వేచ్ఛ, సౌభాతృత్వం అనే అంశాల మీద మన చేతనైనంత వరకు మనది మనం పునరంకితమవుతూ మన మిత్రులందరినీ కూడా ఎవరైతే ఈ మార్గంలో
మార్గంలో రావడానికి మనవంతు సహకారాన్ని మనం చేస్తూ ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.